హాయ్! అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. మనలో చాలా మంది వెయిట్ లాస్ కోసం చాలా బాధపడుతుంటారండి. అదే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కోసం చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు, డైట్ చేస్తుంటారు, అలా కిటో డైట్ మీద కూడా ఉంటారు. అయినా కానీ వాళ్ళకి పాపం వెయిట్ అనేది తగ్గకపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం మనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్. ఈరోజు మన టాపిక్ అయితే వెయిట్ లాస్ కోసం ట్రీట్మెంట్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అలా కాస్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో, మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే వీడియో చూడండి. లెట్స్ గో టు ద సింథా డైరీస్. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అంటే మనకి 2 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అలాగే సర్జికల్ ట్రీట్మెంట్స్. సర్జికల్ ట్రీట్మెంట్స్‌కైతే మనం హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే నాన్ సర్జికల్స్‌కైతే మనకి స్కిన్ క్లినిక్స్‌కి వెళ్తే సరిపోతుంది. సో, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా మనం డాక్టర్‌ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి అయితే మాట్లాడదామండి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే వీటిలో కొంచెం లైపోలసిస్ ఇంజెక్షన్స్ ద్వారా మనకి స్మాల్ ఏరియాస్‌లో ఉండే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మనకి చాలా వరకు యూజ్ అవుతుందండి. ఎలా అంటే ఇది చూడండి. ఈ ఇంజెక్షన్స్ అయితే మనకి స్మాల్ ఏరియాస్ అంటే ఎలా ఉంటాయంటే డబుల్ చిన్ కానీ ఇదిగోండి. ఇలా ఉంటుంది మనకి. ఇవి ఏంటి అంటే మనకి డబుల్ చిన్ కానీ, ఇక్కడ జా లైన్ కోసం కానీ మనకి ఈ లైపో ఇంజెక్షన్స్ అయితే చేస్తాము. దీనివల్ల మనకి సెషన్స్ అనేవి పడుతుంటాయి. 4-6 సెషన్స్ అలా ఉంటాయి. వీటి వల్ల మనకి డబుల్ చిన్ దగ్గర ఉండే ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది. మనకి జా లైన్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది నాన్ సర్జికల్ ప్రాసెస్ అండి. ఇది పర్ సెషన్ అనేది మనకి 6000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా క్లినిక్‌ని బట్టి, అలాగే ఏరియాని బట్టి ఉంటుంది. నెక్స్ట్ నాన్ సర్జికల్ ప్రాసెస్ ఇంకొకటి ఏంటి అంటే క్రయో. దీన్ని మనం కూల్ సర్ఫింగ్ కూడా అంటాము. దీనివల్ల ఏందంటే మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో లైక్ అబ్డామిన్, అలాగే లవ్ హ్యాండిల్స్, వీటి దగ్గర ఫ్యాట్ ఎక్కువ స్టబాన్ ఫ్యాట్ ఉంటుందో వాటికి మనకి క్రయో అనేది చేస్తారు. అది ఎలా ఉంటుందంటే -7 డిగ్రీస్ వరకు మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అలా వాటికి మనం మంత్లీ 45 డేస్‌కి ఒక్కొక్క సెషన్ ఉంటుంది. ఇది మాక్సిమం 2-3 సెషన్స్‌లో మనకి ఫ్యాట్ అనేది బాగా బర్న్ అవుతుంది. అలాగే మనకి రిజల్ట్స్ కూడా బాగా కనిపిస్తాయి. వీటితో పాటు వీక్లీ వన్స్ షాక్ వేవ్స్ అనే ట్రీట్మెంట్ కూడా కాంబినేషన్‌లో చేయడం వల్ల మీరు బెస్ట్ రిజల్ట్స్‌ని అయితే మీరు చూస్తారు. అవి క్రయోపాలిసిస్ అనే ఒక మిషన్ అయితే చూడండి. కూల్స్ కట్టింగ్ ఇది. దీన్ని మనం జిమ్మర్ అని కూడా అంటారు. ఇది చూడండి మీడియం ప్రోబ్ ఉంటుంది. ఇది మనకి ఫ్యాట్ అనేది ఎక్కడైతే ఉంటుందో వాటి మీద పెట్టి -7 డిగ్రీస్ వరకైతే మనకి ఫ్యాట్ అనేది బర్నింగ్ చేస్తుంటారు. వీటి ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే దీనికి 3 టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయండి. స్మాల్ ప్రోబ్ ఉంటుంది, మీడియం ప్రోబ్ ఉంటుంది, అలాగే లార్జ్ ప్రోబ్ ఉంటుంది. ప్రోబ్‌ని బట్టి మనకి కాస్టింగ్ ఉంటుంది. స్మాల్ ప్రోబ్ అయితే 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీడియం ప్రోబ్ అయితే 30,000, అలాగే లార్జ్ ప్రోబ్ అయితే 40,000 ఉంటుంది. ఇది క్లినిక్‌కి డిఫరెన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇవి మన నాన్ సర్జికల్ ప్రాసెస్ ఉండే క్లినిక్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇది మెయిన్‌గా అయితే మనకి ప్రైసింగ్ కానీ ఏదైనా డిస్కౌంట్స్ ప్రెజెంట్ అయితే మాన్యా యాస్ట్రిక్ క్లినిక్ అనే వాటిల్లో అయితే మనకి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ ఈ మాన్యా క్లినిక్ మీకు లొకేషన్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరైతే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ లేజర్ లైపో ఆర్ అల్ట్రాసౌండ్ అండి. వీటి వల్ల ఏందంటే ఇది మనకి నాన్ సర్జికల్ ప్రాసెస్. దీంట్లో ఏందంటే మిషన్ యూజ్ చేసి మనకి బాడీలో ఉన్న ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. ఇది కూడా నాన్ సర్జికల్ ప్రాసెస్. సర్జికల్ ప్రాసెస్ అండి. వీటిలో ఏంటంటే బ్యాట్రిక్ సర్జరీ అని ఉంటుంది. వీటి వల్ల ఏందంటే మనకి సర్జరీ ద్వారా ఫ్యాట్ అనేది తగ్గిస్తారు. దీనివల్ల మనకేంటంటే మనం తీసుకునే తిండి కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఈ సర్జరీ తర్వాత మనకి పోస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి బాడీలో ఫ్యాట్ కూడా న్యాచురల్‌గా రిమూవ్ అయిపోతుంది. పోస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాట్రిక్ సర్జరీ. లైపోసెక్షన్ అనేది కూడా ఇది సర్జికల్ ప్రాసెస్ అండి. దీనివల్ల ఏందంటే లైపోసెక్షన్ అనేది మనకి బాడీలో ఫ్యాట్ కాదండి. బాడీ టోనింగ్ కోసం మనము లైపోసెక్షన్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్, అలాగే థైస్ వీటి దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ టోనింగ్ కోసం మనం లైపోసెక్షన్ అనేది తీసుకుంటారు. ఇది సర్జికల్ ప్రాసెస్. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మీకు మీరే డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్స్ అయితే తీసుకోకండి. మీరు ఫస్ట్ అయితే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాతే మీ మీ బాడీ ఫ్యాట్ ఇవన్నీ చూపించుకున్న తర్వాతే డాక్టర్ సజెషన్ బట్టే మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది సర్జికల్ ట్రీట్మెంటా, అది నాన్ సర్జికల్ ట్రీట్మెంటా అని. మీకైతే మీరు డైరెక్ట్‌గా వెళ్ళేసి నాకు ఈ ట్రీట్మెంట్ చేయండి అని మాత్రం తీసుకోవద్దు.
ఈ వీడియోలో నేను చెప్పిన ట్రీట్మెంట్స్ అయితే మీకైతే యూజ్ అవుతాయా? ఒకసారి యూజ్ అయ్యే పనైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీకు వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాన్స్ అవుతాను. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ సునీత. బై బై.